నా పేరు శివనదారకొండ దావీదు రాజును. నేను నా జీవితంలో చనిపోయినంత వరకు యేసుక్రీస్తు చర్చికి వెళ్తున్నాను కానీ, అసలు క్రైస్తవులతో ఉంటానని కానీ, యేసుక్రీస్తు గురించి మాట్లాడతాను అని కానీ కలలో కూడా అనుకోలేదు. నేను తాగుతూ తిరుగుతూ ఇష్టాంతంగా జీవించేవాడిని. అటువంటి నన్ను ఆ యేసయ్య ప్రేమించి నాకు చిన్నప్పుడే 19వ సంవత్సరంలో గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి, అలాగే దారి తప్పిపోయి తిరుగుతూ తాగుతున్న నన్ను 2005వ సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖున ఒక యాక్సిడెంట్ ద్వారా నాకు మారు మనసు రక్షణ ఇచ్చి, ఈ రోజున జీవనధారకొండ అనే స్థలంను దేవుడు చూపించి, ఆ జీవనధారకొండ స్థలము నుండి సువార్తమానమును దండకారణ్య ప్రాంతమంతా, గిరిజన ప్రాంతమంతా, ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి, ప్రతి భాష, ఏ యాస మాట్లాడినా ప్రతి ఒక్కరి ద్వారా ఆ దేవుడు కొన్ని సూచనల ద్వారా తెలియపరుస్తూ, కొన్ని అనుభవాల ద్వారా నడిపిస్తూ, ఈ రోజున జీవనధారకొండ జీవజలము అనే పేరు మీదుగా మేము రాజుగారితో కలిసి, సుబోధయ్య గారితో కలిసి, మోసే గారితో కలిసి, చిన్నరాజుతో కలిసి, ఇలా చాలామంది ఒక టీమ్గా ఏర్పరచుకొని, ఒక టీమ్గా మేము కూడుకొని అనేక ప్రాంతాలకు, అనేక చోట్లకు సువార్తమానమును తెలియపరుస్తున్నాం. ఈ సువార్తమానము యేసుక్రీస్తు ప్రభువే మన రక్షకుడు, మనకు ఆశ్రయము, మనకు దుర్గము, మనల్ని కాపాడేవాడు ఒక యేసుక్రీస్తు ప్రభువే. ఆయన మన పాప శాప దోష విమోచన కొరకు తన రక్తాన్ని కాచి మరణించి మరణ మృత్యుని జయించిన జీవాధిపతి. ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన రక్షణ అని ప్రతి గ్రామానికి, గ్రామంలో ఉన్న సంఘానికి, సంఘంలో ఉన్న సేవకులకు, సంఘ పెద్దలకు, ఆ గ్రామంలో వెళ్ళి సువార్తమానం ప్రకటిస్తూ అనేక మందిని యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో చేసే కృపతో ఆ తండ్రి నడిపిస్తున్నాడు. ఆ తండ్రికి మహిమ కలుగుగాక. ఈ జీవనధారకొండ జీవజలం తరపున మేమంతా ఒక టీముగా కూడుకొని, టీముగా ప్రతి నెల అనేక ప్రాంతాలకు, అనేక సంఘాలకు వెళ్తూ ఆ గ్రామంలో ఉన్న సంఘాలకును మరియు యేసుక్రీస్తు ప్రభువు గురించి సువార్త తెలియని, అంగీకరించని ప్రజల దగ్గర కూడా వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువుని, ఆ ప్రభు యొక్క ప్రేమను పంచిపెట్టడం కోసం, ఆ సాహసం యొక్క రక్షణ తెలియపరచడం కోసం ఇంతవరకు మేము అనేక ప్రాంతాలకు, అంటే ఒరిస్సా, ఆంధ్ర సరిహద్దు గ్రామాలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా, ఈ ప్రాంతాలన్నింటిలో మేము సువార్త ప్రకటించి, వరుస ప్రాంతాల్లోని సుంకి, పొట్టంగి, అలాగే చోళపుట్టేరియా, చిత్రకొండ, మల్కన్గిరి, ఇటు కురుకుట్టి, తోనం, అనేక ప్రాంతాలకు, ప్రతి గ్రామానికి, ప్రతి కొండ ప్రాంతానికి, దేవుడు మాకు దర్శించిన ప్రతి స్థలానికి వెళ్ళి దేవుని సువార్తను మేము ప్రకటిస్తున్నాము. ఆ ప్రకటించడమే కాక
మా మాలో ఒక ఐక్యతను, ఒక సాహసం దేవుడిచ్చి ఆయన కృపతో నడుపుతున్నాడు. మేమంతా ఒక అన్నదమ్ముల వలె, ఒక తోబుట్టు వలె, ఒకరికొకరు కలిసికట్టుగా దేవుని సువార్త మానమును చెప్పి నడిపిస్తున్న ఆ తండ్రికి మహిమ కలుగును గాక.